చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చెల్లిగానిపల్లిపై దుష్ప్రచారాలు మానుకుండన్నారు అక్కడి వాసులు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తమ గ్రామంలోని యువతకు చంద్రబాబు వలె ఉద్యోగాలు వచ్చాయని ఒక ఛానల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మండిపడ్డారు. అయితే తామంతా దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకొని వినోద్ నెలకొల్పిన సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ద్వారానే గ్రామంలోని యువతలు ఉద్యోగ అవకాశాలు కల్పించారని స్పష్టం చేశారు. కాకపోతే కొంతమంది రాజకీయాల కోసం గ్రామంలో ఈ అభివృద్ధిని వాడుకుంటున్నారని, ఇలా చేసి గ్రామంలో చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉపయోగం పడేట్లో 10 మందికి జాబులు ఇప్పించి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో దాదాపు 100 మంది ఉన్నారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఇన్ని డిస్టిక్లో దాదాపు ఉంటే కూడా 500 మందికి పైన జాబులు ఇచ్చి జాబులు తెప్పించి ఈరోజు మంచి అనిపించుకున్నాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి పెట్టినపించే ఈరోజు 10 మందికి మేము ఉపాధి కల్పించినాం. కాబట్టి దీని కొన్ని ఛానళ్ళ వచ్చి పేక్ వాళ్ళ ఖాతాల్లోకి వేసుకొని వాళ్ళ దీన్ని ఉపయోగించుకుంటారు. ఇదైతే ఫేక్ న్యూస్. ఇదైతే నేను చెప్పనేది ఇది ఖచ్చితమైన స్పష్టంగా చెప్తా ఉన్నాను. నా పేరు లోక్నాథ్ అండి. మా చెల్లిగానిపల్లి విలేజ్, రామకుప్పం మండలం, కుప్పం కాన్స్టిట్యున్సీ వస్తుంది. నేను 2005లో 10th క్లాస్ కంప్లీట్ అయిందండి. 2007లో బీటెక్ జాయిన్ అయ్యాను. నేను చదివిన కుప్పం ఇంజనీరింగ్ కాలేజే. కానీ మా ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్కి ఆ టైంలో మా ఫ్యామిలీ ఇంజనీరింగ్ అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేదు. లక్కీగా ఆ ఇయర్ నుంచినే ఫస్ట్ యాక్చువల్గా పైలట్ ప్రాజెక్ట్గా 10% కాలేజెస్లో ఫ్రీ సీట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ క్యాస్ట్ వైజ్ రాజశేఖర్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళు డిగ్రీ కానీ లేకపోతే అదర్ సైన్స్ కోర్సెస్ కానీ ఇలాంటివి చేస్తూ కష్టపడుతున్నారండి. బట్ ఏపీలో మీరు మెజారిటీ ఏ ఊరికి వెళ్ళినా కానీ ఫ్రమ్ 2007 to 2007 అబోవ్ మెజారిటీ బీటెక్ స్టూడెంట్సే కనిపిస్తారు. వాళ్ళు బీటెక్ చదవడం వల్ల వాళ్ళకి జాబ్ చేసుకునే స్కోప్ పెరిగింది, ఆపర్చునిటీ పెరిగింది, వాళ్ళు జాబ్ చేయగలుగుతున్నారు హ్యాపీగా, సాఫ్ట్వేర్ జాబ్స్. సో యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాలో బూమింగ్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్. సో ఎవరి పాటు మా ఊర్లో దాదాపుగా ఒక 30-40 మంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారండి, బీటెక్ అండ్ డిగ్రీ. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ జాబ్ చేయడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే థాట్ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. సో వాళ్ళు ఆ స్కీమ్ వల్ల వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్న తర్వాత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, జాబ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో. అంతేగాని దీన్ని రాజకీయ రంగు దీనికి పొలమాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అందరూ లబ్ధిదారులు అవుతారు. సో దాన్ని కొన్ని ఛానల్స్ స్పెసిఫిక్గా తీసుకొని వచ్చి ఒక రాజకీయ పార్టీ వల్లనే వీళ్ళు చదువుకున్నారు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఊర్లో బతుకుతున్నామంటే ఎస్, నా ఎడ్యుకేషనే నాకు కారణం. అది నాకు దొరికింది రాజశేఖర్ రెడ్డి గారి ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల.